ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంతా ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు. నవ్వమాక, నీకు తెలియదు. నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారే శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాం, కల్లో కనబడి రాత్రి చెప్పారు. అన్వేషణ నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నా జన్మరహస్యం నీకు కావాలంటే, నా గోత్రనామాలు కావాలంటే నువ్వు సింహాచలం వెళ్ళి, విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో. నేను చెప్పింది విను, జాగ్రత్తగా విను. ప్రళయం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు, ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా? యుద్ధం ప్రకటించకూడదు. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మన అంతా ఒకటే కుటుంబం. మనం జనాలను కాపాడాల్సింది పోయింది. నీకు నాకు యుద్ధం ఏంటి? బ్రహ్మదేవుడికి విష్ణుకి యుద్ధం ఎక్కడైనా జరుగుతుందా? నువ్వు కావాలంటే శివుడితో యుద్ధం చేసుకో. ఎవరు అంటే చాగంటి కోటేశ్వరరావుతో యుద్ధం బ్రహ్మదేవునితో ఎక్కడైనా యుద్ధం చేస్తావా? నువ్వు బుద్ధి ఉందా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ దగ్గరే అస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, నా దగ్గరే ఉంది, బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం ఉంది. వదలమంటావా? నువ్వేనా సరే క్షమించిన ఆయన సన్న కొడుతూ వదిలేస్తావు. నేను వదులుతానా? ఒక్కసారి ప్రయోగించానంటే అది ఏ దేశం మీదకి వెయ్యాలా తప్ప అదైతే వెనక తీసుకోవడం అవ్వదు. ఇంకా పాశుపతాస్త్రం మా గురువు గారు రంగంలోకి దిగారంటే, ఆయన వచ్చారంటే ఇక నువ్వు నేను ఇద్దరం ఉండవు. గుర్తుపెట్టుకో, గురువు గారు రానంతవరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో అంటే నాకు తలరాతలు రాదు, జాతకం. ఈ రాష్ట్రం నేను ఎక్కడైనా చెప్తే, బాబు జాతకం చూడండి అమ్మా, జాతకం చూడండి అమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా జన్మరహస్యం బ్రహ్మదేవుంది. నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను. నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? ఇంకా డబ్బు విషయం అంటారా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి, బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం. కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు? మనుషులను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఉద్ధరించిపోవాలి, అంతేగాని యుద్ధాలు చేసుకుంటావా? అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వెవరో చెప్పాల్సి వస్తుంది. నేను బ్రహ్మదేవుని, నువ్వు విష్ణువు, మన చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు. మన ముగ్గురు త్రిమూర్తులు బెస్ట్ ఫ్రెండ్స్. మన ఈ లోకాలు తెలుగు వాళ్ళని కాపాడాలి. నువ్వు అలా నా మీద యుద్ధం ప్రకటిస్తే వాడు పిండం పెట్టేస్తాను అంటున్నాడు. చూడు ఎంత పాపం, బతుకుండగానే మనిషికి పిండం పెడతారా? హిందూ ధర్మంలో ఏ ధర్మంలో ఉంది? నువ్వు రావాలి కదా, స్తుతి మించుకు పోతుందని చెప్పి నేను తించాను. గురువుగా రోజు భగవత్ ఇప్పుడు నువ్వేమంటావు? సహస్రావధానం చేశానంటావు నువ్వు, అంతేనా? అష్టావధానం సహస్రావధానం చేసావు, కంకణాలు ఇచ్చారు, గవర్నమెంట్ పత్రాలు ఇచ్చారు, నేను తోపుని అంటావు, అంతేనా? తీసుకోవయ్యా, నాకేంటి? తలరాత్రి రాసేది నేను, నాకెందుకు? నేను ఏ రోజైనా డబ్బు కక్కుర్తి పడ్డాను? ఏ ప్రమోషన్ అయినా చేశాను? ఎప్పుడైనా చూసావా? ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని. నాకెందుకు? తలరాతలు నా చేతిలో ఉండేవి. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోయాడు, వాడి కర్మ దరిద్రం. నాకెందుకు? నేను దేనికి ఆస్పదను? నీకు ఇంకో విషయం చెప్తాను. భగవద్గీత రోజు చెప్తాను. నువ్వు ఏమంటున్నావు? రామాయణం నువ్వు చెప్తాను అంటాను, నేను చెప్తాను. మహాభారతం నువ్వు చెప్తానంటావు, నేను చెప్తాను. వేదాలు చెప్తానంటాను, నేను చెప్తాను. నువ్వు ఉపనిషత్తులు చెప్తాను, నేను చెప్తాను. నువ్వే చెప్తే అదే చెప్తాను. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని, బ్రహ్మ అంశలో పుట్టిన వాడిని, బ్రహ్మదేవుని. నువ్వు నాతో పోటీ వాదించి నిలవలేవు. తప్పుది మహాపాపం. విష్ణుమూర్తి అవతారాలు మార్చాలి, నవ్వించాలి, కవ్వించాలి, మైమరిపించాలి, అంతే తప్ప బ్రహ్మదేవునితో యుద్ధానికి దిగితే పోయేది నువ్వే పోతావు. వయసు దగ్గర ఎవరికి పడింది? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? 65 సంవత్సరాలు వస్తున్నాయా? ఆయుర్దాయం పెంచుకుంటావా, తీసేసుకుంటావా? మంత్రాలు చదివేటప్పుడు నాభిలో నుంచి రావాలా మంత్రం? ముక్కులో నుంచి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? అన్నైతే శాస్త్రం నువ్వు చెప్పాల్సింది ఏంటి? శాస్త్రం ఏం ఘోషిస్తుందో. నా వృత్తి ధర్మం ఏంటి? తలరాతలు రాయడం. నా రాతలు నేను రాస్తూనే ఉన్నాను. ఇదంతా ఒక జగన్నాటకం, సూత్రధారిని. నా చుట్టూ జరగాలి ప్రపంచం అంతా తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు.
అలా చేసేవాడిని అయితే లోకాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతుంటాను? నీకు నీకు అసలు నేను ఎప్పుడు బ్రహ్మదేవుని నాకు ఎలా తెలిసింది, నాకు ఈ దివ్యశక్తులు ఎప్పుడు వచ్చాయో అని చెప్తా. భగవద్గీత ఎప్పుడు నా దగ్గర ఉంటుంటుంది. అబద్ధం అయితే తల వెయ్య చక్కలై ఈ క్షణాన మరణించును గాక. ఓకే, ఇప్పుడు చెప్తాను నేను చాలా పేద కుటుంబంలోనే పుట్టాను. చాలా కటిక పేదరికం. నాన్నగారు ఏటీఎం సెక్యూరిటీ గార్డు. అయితే ఆ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందనమాట. 45% డిజబిలిటీ సర్టిఫికెట్, వికలాంగురాలు అమ్మ వికలాంగురాలు, ఏ పని చేయలేదు, ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు ఏదో కొద్దో గొప్ప ఏటీఎంకి వెళ్ళి సెక్యూరిటీ గార్డు 5,000 ఇస్తారు. తమ్ముడు ఆఫీస్ బాయ్ కాశీ విశ్వేశ్వర స్వామి అక్కడ ఆఫీస్ బాయ్ 8,000. అది మా జీవిత కుటుంబం. అయితే కొద్దో గొప్ప చదువుకున్నాను, కష్టపడి వాళ్ళని చదివించారు, అమెరికాలో ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం అది కూడా అశుద్ధం కడిగే ఉద్యోగం. ఏం చేస్తాం, దూరపు కొండలు నునుపు అమెరికా వెళ్ళి అశుద్ధానికి క్లీన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కొన్ని వేల మంది అశుద్ధానికి క్లీన్ చేశాను. ఏం ఉద్యోగం అలాంటిది, వృత్తి ధర్మానికే కట్టుబడి ఉండాలి. అశుద్ధం అయితేనేమి. నేను అశుద్ధాన్ని ఎప్పుడు అశుద్ధంలా చూడలేదు, అమృతంలా చూశాను. వాసన కంపుగా వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జన మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. ఎన్ని రకాల మలాలు రోజు చూసేవాడిని. వృత్తి ధర్మం అది. పొద్దున్న మంచి బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని, రాత్రి రూమ్కి వచ్చేసరికి మొత్తం షర్ట్ అంతా రొచ్చుకంపు, ప్యాంట్ అంతా రొచ్చుకంపు, మలమూత్రలో విసర్జన. వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడిని. ఏం చేస్తాం, వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మలమూత్రాలు 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకుని ఇలా బట్ట కట్టాను. ఇలా ఉంటుండగా పెళ్లి నిత్యమైంది. పుట్టాక ఒంటికాయ సొంటుకోమగాల చచ్చిపోకూడదుగా. ఏదో పెళ్ళి కుదిరి పెళ్ళికి అయ్యే సమయానికి మహమ్మారి కరోనా తల్లి వచ్చింది. కరోనా తల్లి వస్తే పెళ్ళి జాబ్ ఉద్యోగం పోయింది. బాత్రూమ్లు కడిగే ఉద్యోగమే. నెలకు 50,000 ఇచ్చేవారు అమెరికాలోని. చెప్పుకోవడానికి అమెరికా అగ్రరాజ్యం, కానీ ఇచ్చేది 50,000 షిప్లోని. ఆ 50,000 ఉద్యోగం ఏదో పేదంటే చిన్న ఇల్లు కట్టుకున్నాం. చాలా చిన్న ఇల్లు, బాత్రూమ్ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. 49 గజాలు, చాలా చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నాం. పునాదులు కూడా లేవు, గాలి వస్తే పడిపోతుంది. అలాంటి ఇంట్లో నా అమ్మ కళ ఏంటంటే కట్టుకున్న ఇంట్లో చచ్చిపోవాలి, కన్ను ముయ్యాలన్నదని చెప్పి అది కూడా ఎవరో కట్టింది, ఎవరో ఇల్లు కొనుక్కున్నాం. దిక్కుదేవంతరం లేక ఉన్న 20 లక్షలతో ఏం కట్టేసుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇల్లు కట్టి పెళ్లి చేయాలి. పాత ఇల్లు కొనుక్కొని ఏదో పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధంకి వెళ్ళాం. వాళ్ళు పేదింటి వాళ్ళ కట్నం వద్దు అన్నాను. అంతా బాగానే ఉంది. కరోనా తల్లి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధతో ఇండియా వచ్చి పెళ్ళి అవ్వాలని చెప్పి, నువ్వు నమ్ముతావా నమ్మవా, ఆడవాళ్ళు ఎక్కడైనా వ్రతాలు పూజలు నోములు చేస్తాను. మగముండా పడుకుని మగ పుట్టి చోటాచార్థం బడాచార్థం మొత్తం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగి దేవుళ్ళకి ఒకటే ఏది మన హిందూ దేవుళ్ళు చెప్పలేదని ఆ క్రైస్తవ దేవుణ్ణి, ఆ పక్కన ఇస్లామిక్ దేవుణ్ణి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్కులు ముక్కేశాను. పెళ్ళి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టియాలి, LIC పాలసీ కొనుక్కోవాలని. ఎంత చేశాక ఇంటికి వచ్చాను. 100 రోజులు అయ్యాక ఇంటికి వస్తే అమ్మ చెవిలో మాట చెప్పింది. నాయనా నువ్వు చచ్చిపోవంటే ఒక మాట చెప్తాను. ఏంటమ్మా అన్నాను. నీ పెళ్ళి పెటాకలైంది, ఆ అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటుంది, చెప్పమన్నారు నీకు అన్నారు. ఇదేంటి ఇంతమంది దేవుళ్ళకి నేను ప్రార్థిస్తే నాకు ఈ దేవుళ్ళు అందరూ కలిపి ఇలా బొక్క పెట్టేదేంటి అన్నాను. అంటే ఏమో నాయన నాకు అది నువ్వు దేవుళ్ళనే అడుగు అన్నారు. మేడ మీదకి వెళ్ళిపోయాను. 3 నెలలు గడ్డం మీసం పెంచుకొని నరహార దీక్ష చేసి అలా రోజు ప్రశ్నించను. ఇన్ని నోములు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, నాకు ఎందుకు పెళ్ళి అవ్వలేదని. ఇంక దేవుళ్ళు ఏమని సమాధానం చెప్తారు? సమాధానం చెప్పలేదు. ఏదో ఉంది మనకి, నాకు తెలియదు కదా ఈ విషయం. అయితే ఇంకెందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు లేవు, లక్ష్మీదేవి లేదు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, లోకులు కాకులు గుచ్చుకుంటూ తినేస్తున్నారు. ఇదంతా ఎందుకు, తీర్థలోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి అంటే చచ్చిపోదాం అనుకున్నాను అనుకో. అంటే అప్పుడు నాకు తెలియదు నేను బ్రహ్మదేవుని చెప్తాను, కథ విను. అయితే చచ్చిపోదాం అనుకుంటే ఇంట్లో చచ్చిపోతే ఎవరికి ఉపయోగం లేదు. అది విదేశాల్లో చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, డబ్బులు వస్తాయని చెప్పి ట్రావెల్ ఇన్సూరెన్సు 50 లక్షలకు తీసేసుకుని సోమాలియా వెళ్ళిపోయాను పోవడానికి. సోమాలియా వెళ్ళిపోతే అక్కడ సోమాలియా అంటే కరుడు కట్టిన తీవ్రవాదులు, మతంతో మత్తెక్కిపోయిన దేశం, అందులోనే చాలా భయంకరమైన. ఆ సోమాలియా వెళ్ళిపోతే అక్కడికి వచ్చింది ధర్మదేవత. వచ్చి అన్నాను, ఎవరమ్మా నువ్వంటే, ముక్కుడి దేవుళ్ళు ఒక ధర్మదేవుణ్ణమ్మా అన్నాను.
ఎందుకు వచ్చావు తల్లి అంటే నీతో నేను ఉండాలనుకుంటున్నాను ఉండి నా దగ్గర ఏముంది నా దగ్గర 60,000 ఉందా తినడానికి తిండి లేదు ఇదిగో ఈ ఎల్లో షర్ట్ ఉన్నట్లు చెప్పడం మర్చిపోయాను సెకండ్ హ్యాండ్ మా తమ్ముడు వాడి పడేస్తే తీసుకున్నాను ఈ షర్ట్ సెకండ్ హ్యాండ్ ఇది ముంబైలో కొనుక్కున్నాను అబద్ధం ఆడుకోదు 100 రూపాయలు సెకండ్ హ్యాండ్ ఎవడు వాడాడు డబ్బులు లేవు లక్ష్మీదేవితోనే కదా అంతా ముడిపడి ఉంటుంది ఇది 100 రూపాయలు ఇది మా తమ్ముడు వాడి పడేసిన షర్ట్ ఈ రెండుతోనే సోమాలియా వెళ్ళాను అవునట్టు ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే సమయం సందర్భం వచ్చింది చెప్పపోతారు నిజాలు చెప్పాలని నా మొదటి వీడియోలో చూసుకో ఇదే ఉంటుంది సోమాలియా వీడియోలో అయిపోయింది అయితే ధర్మదేవతకి చెప్పాను నా దగ్గర డబ్బు లేదు నువ్వు ఎందుకున్నావంటే నీతో ఉండాలనిపిస్తుంది అన్నది ఉన్నది నాతో పాటు సోమాలియా అంతా నడిచింది చూసింది అది నేనేం తింటే అదే తిన్నా ఉన్నది అయిపోయినది అయితే ధర్మదేవత నేను ఇద్దరం కలిసి సోమాలియా నుంచి ఇథోపియా దేశం వెళ్ళాము ఇథోపియా దేశం వెళ్తే అక్కడ ఎవరు న్యాయదేవత వచ్చింది నేను అన్నా నువ్వెందుకున్నావమ్మా డబ్బులు కావాలంటే మీరెందుకు వస్తున్నానంటే అన్వేషు ధర్మం ఎక్కడ ఉంటాను న్యాయం అక్కడే ఉంటానయ్యా ఆమె ఉన్నప్పుడు నేను ఉంటానని చెప్పి ధర్మదేవత న్యాయదేవత ఇద్దరు వచ్చేసారు నేనన్నాను ఇథోపియాలో మీరేం చేసుకుంటాను డబ్బులు ఇవ్వండి తల్లి అంటే అవన్నీ కుదరదు మేము ఉంటాం ఉండండి మీ నాకేం పోయింది నా పక్కన నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను ఉండండి అన్నాను అయిపోయింది అయితే ఇథోపియా నుంచి నేను మన తుర్కియా దేశం వెళ్ళాను ఆ తుర్కియా దేశం వెళ్తే మా దాయాదుల దేశం మన శత్రువులుగా మిత్రులుగా ఉన్న మరో దేశం అయితే వెళ్తే అక్కడ ధర్మదేవత న్యాయదేవతతో పాటు కర్మ వచ్చింది దేనికి వచ్చారు మీరు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళందరూ నాకు ఎందుకు అంటే లేదన్వేషు ధర్మం న్యాయం ఎక్కడుందో కర్మ కూడా అక్కడే ఉంటుంది మేము నీతో ఉంటాము అన్నారు నాకెందుకు బాబు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు అంటే అవన్నీ కాదు మీతో ఉంటాను ఉండి సావండి అన్నాను అయిపోయింది నాతో ఉన్నారు అయిపోయింది అయితే టర్కియా దేశం వెళ్ళిపోయి సెర్బియా వెళ్ళిపోతే ఈ ముగ్గురుతో పాటు ఉంటుంటే ఇదే షర్ట్తో ఉంటుంటే శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి 15 రోజులు దాడి చేసి ఇది కాకి రూపంలో శని మహారాజు అలా దాడి చేస్తుంటే అడిగాను ధర్మదేవతని న్యాయదేవతని కర్మదేవత మీరు ఉన్నారు అలా కాకి దాడి చేస్తుంటే ఆయన శని మహారాజు నీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతుంది ఆ మంచిని ఆపడానికి వచ్చాడు అని చెప్పి మీరు కావాలంటే వీడియోలోని నాన్ వేసిన కాకులతో యుద్ధం కొట్టండి వచ్చేస్తుంది కాల్తో చూసి 15 రోజులు వెంటపడ్డా ఆ రోజుల్లో టీవీ ఛానల్లో ఇది 2020 కరోనా సమయంలో పెద్ద హల్చల్ చేసింది నాన్ వేసిన మీద కాకులు దాడి చేసాయనేసి మీ అందరూ చూసుకోవచ్చు అయితే ఇంక వీళ్ళు లక్ష్మీదేవి తప్ప అన్నీ ఇస్తున్నారని చెప్పి నేను నా పని చేసుకుంటూ పోయాను సెర్బియా నుంచి ప్రపంచపు యుద్ధం ఎన్నో వేల కోట్ల ప్రాణాలు పోయినా బోస్నియా హెర్జగోవినా దేశం ఏదైతే ఉందో ప్రపంచ యుద్ధం పుట్టిన ప్లేసు అక్కడికి వెళ్ళాను అక్కడ అగ్నిదేవుడు అగ్నిజ్వాల ఏంటి అప్పుడు పుట్టిందంట ఆ ప్రపంచ యుద్ధం పుట్టినప్పుడు అగ్నిజ్వాల దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడికి నేను నమస్కరించుకొని అయ్యా ధర్మదేవత న్యాయదేవత ఈ కర్మదేవతలతోనే నాకేం ఉపయోగం లేదు తినడానికి తిండి లేదు పప్పు అన్నం తినాలి ఒక్కోసంత ఆవకాయ తినడానికైనా డబ్బు లేవయ్యా డబ్బు పంపించండి అయ్యా లక్ష్మీదేవిని ఇవ్వండి అయ్యా అంటే అదృష్ట దేవతనిచ్చి ఆయన వరం ఇచ్చిపోయారు నాకు చాలా కోపం వచ్చింది నేను అన్నాను మీకు బుద్ధి ఉందా లేదా నేను అడిగింది ఏంటి మీరు ఇచ్చిందంటే మాయమైపోయాడు అది ప్రశ్నించేలాగో మా అగ్నిదేవుడు మాయమైపోయాడు నాకు ఏం అనలేదు అమ్మాయి ఇప్పుడు 4 ఉన్నారు నువ్వు దేనికి వచ్చావు అన్నాను నేను దేనికి వచ్చాను ఆయన ఇచ్చారు నువ్వు ఇచ్చాను నాకు అర్థం అవ్వక అడిగాను ధర్మదేవతను ఏం చేసుకోవాలి న్యాయదేవతను ఏం చేసుకోవాలి కర్మదేవతను ఏం చేసుకోవాలి వీళ్ళు ముగ్గురు ఉంటుండగా అదృష్ట దేవత నాకెందుకు నాకు లక్ష్మీదేవి కావాలంటే అదృష్ట దేవత ఉంది అన్వేషు నీకు అర్థం అవ్వట్లేదు నువ్వేమనుకుంటున్నావు 60,000తో ఇంటికా నుంచి వచ్చావా 60,000తో సోమాలియా తిరిగేసావా సోమాలియా తర్వాత నువ్వు ఇథోపియా దేశం వెళ్ళావా 60,000తో 4 దేశాలు తిరిగేవా అదే అదృష్టం అందుకే నేను వచ్చాను అంది అవును కదా నిజమే కదా 60 దేశాలతో 4 దేశాలు ఎలా తిరగలుగుతాం 4 నెలలు ఎలా బతకగలం ఈ దేశాల్లోని అప్పుడు నాకు అర్థమైంది అయితే నాకు అదృష్టం మొదలైంది అన్నాను అయితే మేము 4 బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి రోజు మాట్లాడుకుంటూ ఉంటాం అయితే రోజు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే ఏం చేద్దాం అంటే నువ్వెవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడివి బ్రహ్మదేవి అంశలో పుట్టావు తలరాత్రులు రాయాలి అన్నారు అవునా ఇప్పుడు నేను ఏం చేయాలంటే నువ్వు నీ వృత్తి ధర్మం ఏంటి అన్నాను యూట్యూబ్ తీయడం వీడియోలు తీసి పెట్టడం అంతర్జాలంలోనే అన్నాను అవునా అయితే అంతర్జాలంలోనే నీకు తెలియని దేశాన్ని దోచుకున్న మాఫియా తయారవుతుంది దాన్ని 1,000తో పేకాలి అన్నారు ఎలాగా ఎవరు అంటే ఈ ఎంసీఎన్ కంపెనీలు ఉన్నాయి మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ అని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భారత ప్రజల్ని వీళ్ళని వెర్రివాళ్ళని చేయడం కోసం ఈ భారతీయ ప్రజల్ని బద్ధకస్తులుగా చేయడం
చేయడం కోసం, వాళ్ళు ఎప్పుడు మోసం చేయడం కోసం మన దేశంలోనే ఉంటూ మన దేశాన్ని మోసం చేస్తూ మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ కంపెనీలని కమ్మడా తర్వాత ఇంకేది మిల్లీ మంకు, ఆ తర్వాత ఇన్ఫినాటి, ఆ తర్వాత చాయ్ బిస్కెట్టు, ఆ తర్వాత స్ట్రైక్, ఇంకా చెప్పుకుంటూ పోతే దరిద్రపు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ పని ఏంటి? బెట్టింగ్ కంపెనీ, ఈ జోద కంపెనీలతో టైఅప్ అవ్వడం, విదేశాలు ఈ ఎవరు వీళ్ళు ఉన్నారు కదా ఉగ్రవాదులతో చేతులు కలపడం, ఆ బెట్టింగ్ కంపెనీలతోనే వీళ్ళు టైఅప్ అవ్వడం. ఈ కంపెనీ వీళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళంచి చెప్పడం. సో వీళ్ళ పని అది ముందే చెప్పేసింది. ధర్మదేవత, న్యాయదేవత. మన భారతదేశం చాలా కష్టాల్లోకి వెళ్తుంది. ఎన్నో వేల మంది ప్రాణాలు పోబోతున్నాయి అన్వేషు. అన్నీ కాపాడలేదు కానీ కొన్ని కాపాడు. నువ్వు బ్రహ్మదేవుడు కదా, తలరాత రాయు అన్నారు. ఎలా అంటే చెప్పలేదు, నువ్వే చేసుకో అన్నారు. అయితే అప్పుడు ప్రపంచ యుద్ధం పుట్టినప్పుడే ఈ కంపెనీల మీద, ఎంసీఎన్ కంపెనీల మీద యుద్ధం ప్రకటించాను. 41 రోజులు యుద్ధం చేశాను. నా అదృష్ట సంఖ్య 41 రోజులు యుద్ధం చేశాను. అయితే యుద్ధం చేస్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ విధి విధానాలు ఏంటో తెలుసుకున్నాక వాళ్ళు ఏ తప్పులు చేయబోతున్నారో అంతా తెలుసుకున్నాను. తర్వాత 2022 కొలంబియా దేశంలో ఒక చెట్టు కింద కూర్చొని మళ్ళీ పప్పు అన్నం తిన్నారు కదా, యుద్ధాలు చేసుకుంటూ ఉంటే పని అవ్వదు కదా. అయితే ఈ సంవత్సరం అంతా తిరిగేసి 2022 ఏం చేశానంటే చెట్టు కింద కూర్చొని మళ్ళీ భరతం పట్టాను. నీ భరతం పడతా చూడని చెప్పి మళ్ళీ ఎంసీఎన్ కంపెనీల మీద భరతం పట్టాను. అయితే ఈసారి కొట్టే దెబ్బకి అందరూ చచ్చిపోవడం అంటే ఇంకా వాళ్ళకి అడ్రస్లు లేకుండా గల్లంత అయిపోయింది ఈ కంపెనీలంతానా. అయితే వీళ్ళేం చేశారు, జోతం కంపెనీ ఏవైతే ఉన్నాయో, బినోమో, చాలా దరిద్రపు కంపెనీలు అవన్నీ తీవ్రవాద కంపెనీలు. ఆ కంపెనీలకి ఏజెంట్లుగా తయారయ్యి మన యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బు ఆశ. ఎంత అనుకున్నారు అక్షరాల 20 లక్షలు, 30 లక్షలు, 40. నాకే ఆఫర్ చేశారు 50 లక్షలు. ఇక ఎంసీఎన్ కంపెనీలు బెట్టింగ్ యాప్ చేసుకుంటే నీకు 50 లక్షలు ఇస్తాము అన్నాను. నాకొద్దు, నేను అన్నా. అదృష్ట దేవత, కర్మదేవత, న్యాయదేవత, ధర్మదేవత నా దగ్గర ఉంటుండగా నాకెందుకు ఈ పాపిష్టి సొమ్ము, కావాలంటే అదృష్టమో వస్తుందో, నాకేం వద్దు అని చెప్పి నేను అది చెప్పలేదు. వీళ్ళు ఉన్నారని నాకేం వద్దు, నేను చేయను అని చెప్పాను. నేను చేయను అని చెప్పేసి సో వాళ్ళందరి మీద చేశాను, అయిపోయింది. అయితే నేను అలా ప్రయాణిస్తున్నాను, కిలిమంజారో కొండలు ఎక్కాను, చైనా చూశాను, అంతా అయిపోయాక వీళ్ళు స్తుతిమించిపోయారు. ఎంతవరకు స్తుతిమించిపోయారంటే, మీకు అప్పులు ఉన్నాయా, బెట్టింగ్ యాప్లు ఆడండి. మీ అప్పులు తీర్చాలంటే బెట్టింగ్ యాప్లు ఆడండి. మీ ఇల్లు కట్టాలంటే బెట్టింగ్ యాప్లు ఆడండి. మీ కారు కొనాలంటే బెట్టింగ్ యాప్. మరి దారుణంగా తయారయ్యారు వీళ్ళు. ఈ బళ్ళు తెగలెట్టడం, కార్లు తెగలెట్టడం, రోడ్ల మీద డబ్బులు వేసేటడం, లక్ష్మీదేవిని ఆకాశంలో విసిరేవాళ్ళు వీళ్ళు. అబ్బో, మరి తారా స్థాయికి వెళ్ళిపోయింది ఈ జోదం. ఎన్నో వేల మంది ప్రాణాలు పోతుంటే ఇంకా న్యాయదేవత అంది, అన్వేషు అన్నీ తెలిసిన వారివి చూడవయ్యా అంటే అప్పటికి నెలకు 30 లక్షలు వస్తున్నాయి యూట్యూబ్లో నుంచి. లక్ష్మీదేవిని పక్కన పెట్టు, ఎవరికైనా నాకు వచ్చింది నేను ఉంచుకో. నెలకు 30 లక్షలు వచ్చింది, దాన ధర్మాలు చేసేస్తాను. నాకు కావాల్సింది ఒక కట్టెపండు, ఒక ఏపలకాయ, లీటర్ నీళ్ళు, అంతే. మిగతాదంతా తీసేసుకో, నాకేం వద్దు, నాకెందుకు. నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, నేను అమెరికాలో అశుద్ధం క్లీన్ చేసి కట్టించి నీళ్ళు చాలు, ఇంకేం వద్దు. నాకు ఎంత డబ్బు వచ్చినా దాన ధర్మాలకే వాడుతాను తప్ప నేను రూపాయి ఉంచుకోను. ఎవరికి కనబడితే వాడికి అన్నం పెడుతుంటాను. విదేశాల్లో కుక్కలకి అన్ని వీడియోలు తీసి పెట్టలేం కానీ రోడ్ల మీద వెళ్తున్న సునకాలకి, పిల్లలకి, ఆ తర్వాత పేదవాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పిలిచి తీసుకెళ్ళి అన్నం పెడతాం. ప్రతిదీ మనం వీడియో తీసి చూపించలేం, బాగోదు. కొన్ని సందర్భానుసారం వస్తుంటాయి. కానీ రోజు నేను పుణ్యాన్ని వెతుక్కొని వెళ్తాను, పాపాన్ని సత్యాన్ని వెతుకు. పాపం నా దగ్గర చాలు. ఇది కర్మదేవత, న్యాయదేవత, ధర్మదేవత, అదృష్టదేవత, 8 మంది దేవతలు నాతో ఉండి సచ్చాక పాపం వస్తుందా చెప్పు? రాదు. అందులో నిత్యం వేదం చదువుకుంటూ ఉంటాను. ఇంకా దినచర్య విషయానికి వస్తే పొద్దున్న బ్రహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందే ఉదయించి కాలకృత్యాలు తీర్చేసుకొని సూర్య నమస్కారం చేసుకుంటాను. నేను ఆదిత్య ప్రదాత సూర్యదేవుడు, అమ్మో శ్రీ సూర్యనారాయణ మంత్రం పాట మా అమ్మ పాడుతారు. ఆ పాట మా సూర్యుని మంత్రం చేసుకొని, మంత్రం చదువుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని రోజు దినచర్య ప్రారంభిస్తాను. అవునట్లు నేను ఏకభక్తం మహాయోగి, విభక్తం మహారోగి, చతుర్థ పంచమ భక్తం రోగి పరమరోగి అన్నారు మన పెద్దలు. ఆ సిద్ధాంతంతోనే మొన్నటి వరకు ఒంటిపూట ఉపవాసం చేశాను. అబద్ధం ఆడడం ఎందుకని మహాభారతం చేసేటప్పుడు నియమనిష్టలతోనే ఒంటిపూట తినేవాను.
మహాభారతం అయిపోయాక మళ్ళీ ద్విభక్తంలోకి వచ్చింది. ఎందుకంటే మంత్రాలు నాభిలో నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాయి. నన్ను కాపాడేవాడు ఉండరు. ఇప్పుడు ధర్మదేవత, న్యాయ దేవత, అదృష్ట దేవత, ఈ దేవతలు ఉన్నారు అంటే అలా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు నాతో ఉంటానంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు. అన్నీ నేనే చేసుకోమని అంటారు. ఉండి నాకేంటో నాకు అర్థం అవ్వదు వీళ్ళు గోల. అయితే ఇలాగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మరి ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇంత రామాయణ మహాభారతాలు చెప్తున్నావు, నువ్వు చూస్తే అన్నీ తెలిసిన వాళ్ళలాగా ఉన్నావు, మాకేంటి కర్మ, ఎందుకు ఇది అచ్చాలొప్పు అని. ఇప్పుడు నేను 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటాను, కానీ 10 మందికి ఇప్పుడు అందరికీ తెలుసు నేనేమంటాను, సీతమ్మ వారిని నా సీతమ్మని నేను ఎందుకు అనుకుంటాను. అక్కడ అన్నది అత్యాచారాలు మరీ దారుణంగా అయిపోయి. ఇప్పుడు భారతదేశం అంటే కర్మభూమి, పుణ్యభూమి. స్త్రీ అత్యాచారాలు తారాస్థాయికి వెళ్ళిపోయి మరీ దారుణంగా గోమాతను బలాత్కారం చేయడం ఏంటి, అది గర్భిణితో ఉన్న గోమాతని. హిందూ సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాటి మీద మీలాంటి వాళ్ళకి ఖండించట్లేదు. అందుకే మీ అంత చూడడానికి వచ్చాను. మీ తలరాతలు రాయిపోతున్నాను. మీరు కూడా స్థుతిమించుకుపోయారు చాలా. మీరు వేదాలని, కంకణాలని, మీకు ఈ ఫాలోయింగ్ జనం చెప్పట్లు చూసి మీరు ఎక్కిపోతున్నారు, కానీ తగ్గాలి. మీరు చాలా 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 పాపం చేస్తున్నారు. ఇప్పుడు మీ లింగం ఏంటి? పూలింగం. నా లింగం ఏంటి? పూలింగం. మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి లింగం ఏంటి? పూలింగం. వాళ్ళెవరు? స్త్రీలింగం. స్త్రీల గురించి మనకెందుకు? మన పంచమనం కొట్టుకొని మన వరి బీజాలకన్నా మన వృషణాలకి గాలి తగిలితే చాలు. మన పప్పు అన్నం మనం తిందా, మన వరి బీజాల గురించి మన వరి బీజం అంటాను అమంగళప్రదంగా. వృషణాలకి గాలి తగిలితే చాలు. ఆడవాళ్ళు ఏం కొట్టుకుంటే మనకెందుకయ్యా చెప్పండి? తరతరాలుగా యుగాలుగా అత్యాచారాలు చేస్తూనే ఉన్నాం, సతీసాగమనం. ఆడవాళ్ళ మీద మన పెత్తనం ఏంటి? బూతు మాటలు ఆడవాళ్ళ మీద రాసిన శాస్త్రాలన్నీ ఆడవాళ్ళ, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి కలియుగం మీద ఆడవాళ్ళ మీద పెత్తనం ఏంటి? నాకు తిరిగి ఇప్పుడు త్రేతాయుగంలో సీతాదేవిని అవమానించాం, కానీ మనం రాముడిని ఏమి అనలేకపోయామే. అది పక్కన పెట్టు, సీతాదేవి గారిని మన అలాగనడం తప్పు. కానీ ఆ పక్కన పెడితే ద్వాపరయుగానికి వస్తే ద్వాపరయుగంలో ద్రౌపదీదేవిని కీచుకులు వీళ్ళంతా చేసేది. కానీ మాకు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు వచ్చి చేరవకపోతే ద్రౌపది మాత దేవి పరిస్థితి ఏమవుదును? ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. పెద్దగుండా వాళ్ళు మీరే చెప్పాలి. వీళ్ళందరికీ వీళ్ళు సామాన్యులు, వీళ్ళు నిమిత్త మాత్రులు, వీళ్ళకి ఏం తెలుసు? శాస్త్రం ఏం ఘోషిస్తుందో చెప్పడానికే కదండి మీరున్నారు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. వాడేదో అన్నాడు, వాడేదో చెప్పాడు, వాడు అన్నది పక్కన పెట్టండి అని చెప్పాలి. కానీ మీరు దానికి యుద్ధానికి కాలు దువ్వుతే పోయేది ఎవరు? ఆయుర్దాయం దగ్గరలో ఎవరికి ఉంది? నాదెంత మీదెంత? బ్రహ్మదేవుడితో విష్ణువు యుద్ధం చేయొచ్చా? అన్నీ తెలిసిన వారు, సర్వం బొచ్చు, అన్నీ తెలిసిన వారు ఆలోచించి మాట్లాడాలా. మీరు అలా తప్పు. నా సిద్ధాంతాలు ఏంటంటే, దేశాన్ని మతం మొత్తులో అన్యాయం చేస్తున్నారు. అది నేను సహించను. నేను ఉంటుండే అది ఎలా సాధ్యమవుతుంది? బత్తాయి అంటే వ్యాపారం, మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు, చాలా తప్పు. అంతే కదా. ఇప్పుడు రూపాయికి రోజుకి క్షీణిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు. అందరూ జై శ్రీరామ్ కోసం మాట్లాడుతున్నారు, కానీ రూపాయి కోసం ఎవరు ఇప్పుడు రూపాయి ఎంత అయింది? 70 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 80 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 90 రూపాయలు వచ్చేస్తుంది, జై శ్రీరామ్ అన్నారు. రేపు 100 రూపాయలు మీరు జై శ్రీరామ్ అన్నం తప్పులేదు, కానీ రూపాయి పడిపోతుంది. దాని గురించి ఆలోచించకుండా ఏవో చెప్తారేంటి? తప్పు. వీళ్ళని అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. వాళ్ళు అరుస్తూ ఉంటారు, మనం చూస్తూ వదలు. నేను ఏవి పట్టించుకోను. నా పని ఏదో నాది. హాయిగా లభిస్తాను. భక్త కన్నప్ప, దానవేర సూరకర్ణ, ఆ తర్వాత పౌరాణికాలంటే ఆ ప్రాణం పోసేసుకుంటాను. అవి చూస్తాను. వీళ్ళంతా నిమిత్తం మనకు అన్నీ తెలిసినప్పుడు వాళ్ళతో నేను వాదించేది ఏంటి? ముడుకులతోని ఏదో నా ఆటలు నేను ఆడుకుంటూ ఉంటాను. సరదా ఆటగాని కాబట్టి సరదా, అంతే, ఇంకేం లేదు. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తక్షణమే వీటిని ఖండించాలి. మీరు కూడా కొన్ని మిమ్మల్ని మీకు హాస్యాస్పదంగా మీరు ఏం చేస్తారు? చలోక్తులు విసిరేటప్పుడు నోరు జారుతారు. మీరు నాలాగే ఒకటే కుంపట అయినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనం వాక్చాతుర్యం అనర్గళంగా ఉంటుంది. మంత్రాలు చెప్పి నాలుగు అలా కొన్నిసార్లు తప్పులు దొరుకుతూ ఉంటాయి. మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వర గారు ఎన్ని తప్పులు చెప్పాడు. తెప్పించి సరిదిద్దుకున్నారు అనుకోండి, చూపించమంటే చూపిస్తాను. ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు వెతికాను. ఆ తర్వాత తమరు చెప్పింది విన్నాను. తమరు ఇంకానా చెప్పేటప్పుడు వాక్శుద్ధి జరుగుతూ ఉంటుంటుంది. చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. మనం చూసినట్లు పోవాలి. అంతేగాని ఎక్క తోక పీక్కుంటే పోయేది ఎవరండి? నాకు తెలియగలుగుతాను.
గతం మర్చిపోకూడదు. మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు గీత కార్మికుల విషయంలో ఏదో నోరు జారారని చెప్పే విషయంలో తల కలిగితే మొల కలగదు ఏదో అది ఎందుకులేండి కానీ అది అన్నారని చెప్పి ఆయన అబ్బో ఆ రోజుల్లో వేధించారు, ఏడ్చేశారు. పాపం ఆ గురువుగారు ఏడ్చిన రోజు నా కళ్ళల్లో కన్నీటి బొట్టులు రాలే. ఎన్ని రోజులు ఏడ్చాను మా గురువుగారిని అలాగ అన్నారని. ఏం మీరు మర్చిపోయారా? మీరు ఏడ్చారు, అవధానం చెప్పండి బాబోయ్, నన్ను వేధిస్తున్నారు బాబోయ్, మీరు ఏడ్చారు. ఇప్పుడు నా వంతు ముగ్గురు త్రిమూర్తులం కాబట్టి ముగ్గురికి అక్షంతాలు పడ్డా చూసి చూడనట్లు పోవాలి. వేదం తెలిసిన నేను శాస్త్రం ఏం ఘోషిస్తుందో చెప్పాల్సిన మనం చెప్పేటప్పుడు ఇలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, చూసి చూడనట్లు పోవాలి. కానీ అదే పెద్ద తప్పు అన్నట్లు సీతం అక్కడ అర్థం చెప్తుంది. మీకోసమే ఇది నేను చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మనం స్త్రీ స్వేచ్ఛని ఎప్పుడూ హరించకూడదు. మరీ స్థుతిమించుకుపోయారు. మేకని బలాత్కారం చేసే స్థాయికి దిగజారిపోయారంటే భారతీయులు. మేకని బలాత్కారం, శునకాలు ఏం చేశాయి? మరీ శునకాలు కూడా బలాత్కారం చేస్తున్నారు. ఇదంతటికే కారణం ఆడపిల్లలు లేకపోవడం. రోజుకి ఎందుకంటే మహాపాపం పిండాలని మనం పిండ రూపంలో ఉండేటప్పుడు లక్ష్మీదేవిని చంపేశాం. ఏం చేస్తాం? శాస్త్రం ఏం ఘోషిస్తుందో వీళ్ళు చెప్పకుండా ఉంటుంటే మీ పని మీరు చేయట్లేదు. నా పని తలరాత రాయడం ఊరికి చెప్పడం ఊరికి కాదు. మీరున్నది దేనికి చెప్పాలి కదా ఎలాంటివన్నీ. స్త్రీలని ఎన్నో మంది స్త్రీల లక్ష్మీదేవులని భారతదేశ గడ్డ మీద రానివ్వకుండా చంపేశారు. ఇప్పుడు ఆ పాపం తగులుతుంది. మేకలని, ఆవులని, గేదెలని, జంతువుల్ని చేశారని మరి అర్థం శుభం చిన్నపిల్లలు ఏం చేశారు? వాటి మీద పోరాడాలి. ఈ బత్తాయి రంగు ముసుగులో ఉన్న వాళ్ళు ఆ చిన్నపిల్లల అత్యాచారాన్ని కవర్ చేస్తూ ఉన్నారు. నోరు వెత్తాలి. ఆ చిన్నపిల్లల అత్యాచారం జరిగిన వెంటనే మీరు దానికి ఉరిశిక్ష వేయాలి. ఇప్పుడు నేను మలేషియా దేశంలో ఉన్నాను. ఇక్కడ బలాత్కారం చేశారంటే మరుక్షణమే ఉరిశిక్ష పడుతుంది. ఇక్కడ ఉన్నదే భారతీయులే. 200 ఏళ్ల క్రితం భారతీయులు. కానీ ఎంత అద్భుతంగా ఉన్నారో. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వేరే వాళ్ళ విషయంలో తలదోర్చరు. భారతదేశంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. చాలా పద్ధతిగా శుచి శుభ్రంతో మలేషియా వాళ్ళు ఉన్నారు. మలేషియా భారతీయులు, మలేషియా దేశస్తులు. కాకపోతే భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ దేశం అన్నీ బాగానే ఉన్నాయి. భారతీయులే, మన హిందూ ధర్మానికి చెందిన వాళ్ళే. గుళ్ళు గోపురాలు వాళ్ళ భక్తి చూడాలి బాబో. ఆ భక్తికి నేను చాలా మంత్రముగ్ధుని అయిపోయాను. నిన్నే చూశాను. ఇంకా ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లనిక్కరిచ్చిన అన్నట్లు నేను మీకు అంటే మానవ రూపంలో ఉండి చెప్పడం బాగోదు. మనం స్వర్గలోకాల్లోకి వెళ్ళాక అక్కడ మాట్లాడుకుందాం. జరిగిందంతా చాలా బాగుంటుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. అప్పుడు మీకు ఏం జరిగిందో, అసలు నేను ఎక్కడ మిమ్మల్ని కలిసానో, ఎప్పుడెప్పుడు మాట్లాడానో, మీకు నాకు సంబంధం ఏంటో అన్నీ మాట్లాడుకున్నాం. మనం అంతా మనది ఈ లోకం కాదు. ఈ లోకానికి మనకి సంబంధమే లేదు. స్వర్గలోకం. నా లోకంకి వచ్చేటప్పుడు లేదా వైకుంఠం నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటాం అంతా. లేదా కైలాసం వెళ్దాం. చాగంటి కోటేశ్వరరావు గారిని ఉంటారు అక్కడ. అప్పుడు ఇప్పుడు కాదు, ఇదంతా ఒక 1000 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు గురించి మాట్లాడుతాం. ఈ గ్రహం అయిపోయింది. జనంతో ఇక్కడ భూమికి భారం, పెనుభారం. ప్రళయం రాబోతుంది. మీరు రావాలి ముందుకి, మీరు వచ్చి మాట్లాడాలి. అన్నీ తెలిసిన వారు బయటకు వచ్చి మాట్లాడండి. యుద్ధాలు ప్రకటించుకోవడం ఎంతవరకు అసంభవం. వీళ్ళు ఏం చేస్తారు అన్వేషణ. వారిచే కుక్క కరవదు, కరిచే కుక్క కరవదు. వాళ్ళు ఏం చేస్తారు బొంగు. నేను భారతదేశ పాస్పోర్టు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటే పాపం. భారతీయుడిగానే ఉండి కర్మభూమి భారతదేశంలో పుట్టేందుకు భారతదేశ పౌరసత్వాన్ని ప్రాణం పోయినా వదులుకోండి. ఎన్ని వేల కోట్లు పోతుంది. ఏముంది, నిమిషంలో పౌరసత్వం నా దగ్గర ఉన్న 8 కోట్లు ఖర్చు పెట్టి పౌరసత్వం మార్చేసుకుంటే అయిపోయే. కానీ భారతదేశానికి ట్యాక్స్ కట్టాలి. పెట్టువాడికి తిట్టి హక్కు ఉంటుంది. మీకు అర్థమైందని నేను ఎందుకు ట్యాక్స్ కడుతున్నాను ప్రశ్నించి హక్కు ఉంటుంది. ట్యాక్స్ కట్టకపోయినా కూడా కడతాను ప్రతిసారి. జిఎస్టీ ఎక్కడ తింటే అక్కడ ఎందుకు కట్టాలి? నేను ఇండియా వస్తే అన్నాను. అయినా కూడా ఎందుకు కడతానంటే ప్రశ్నించే హక్కు కోసం. రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థ, ధర్మదేవత నా దగ్గర ఏం చెప్పారంటే, అన్వేషు న్యాయం భారతదేశంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేట్ అయినా న్యాయం గెలుస్తుంది. సో దాన్ని నువ్వు కాపాడాలి, భయపడకూడదు అంటే. నేను ఎందుకు భయపడతాను? తాలిబాన్లో స్త్రీ స్వేచ్ఛ కోసం తాలిబాన్ మూర్ఖులు వాళ్ళతోనే పోరాడాను స్త్రీ స్వేచ్ఛ కోసం. తాలిబాన్లతో పోరాడిన భారతదేశంలో పోరాడిన స్త్రీ స్వేచ్ఛని హరిస్తున్నారు. తప్పది, చాలా తప్పు. అందరూ నోరెత్తాలి. స్త్రీ జాతిని ముందుకు వదలాలి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, వీళ్ళ స్వేచ్ఛ వీళ్ళకు ఉండాలి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. తప్పది, చాలా తప్పు. అన్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో నేను అందుకుంటాను. ఎందుకంటే మీరు అందుకోలేకపోతున్నారు. వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు కాబట్టి వాక్శుద్ధి పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు ఉచ్చారణలో దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ముసలి వాళ్ళగా మీరు ఉన్నప్పుడు, మీకు 65 సంవత్సరాలు పైబడినప్పుడు కన్నెపిల్లను చూసినప్పుడు మనసు నిగ్రహశక్తి కోల్పోకూడదు. అంతేనా?
60 సంవత్సరాలు ముసలివాడికి చూస్తే కన్ని పిల్లని చూస్తే ముసలివాడికి కూడా లేచి వస్తుంది అన్నట్లు ఆ సామెతకి అడాప్ట్గా తీసుకొని మీకు మూడు రావడం ఏంటి? పరాయి స్త్రీలో మనం తల్లిని ఎత్తుక్కోవాలి, అంతేగాని 65 సంవత్సరాలు వచ్చా నాకే మూడు వచ్చేస్తుంది అంటే తప్పు. ఎంత భూతమాట అది. ఆడవాళ్ళు ఏది వేసుకుంటే మనకి రావడం ఏంటి? ఇప్పుడు నేను అమెజాన్ అడవుల్లోకి వెళ్ళాను, అక్కడ ఎవరికి బట్టలు లేవు, నగ్నంగానే ఉన్నారు. 5 ఏళ్ల పాప నగ్నంగానే ఉంది, 10 ఏళ్ల పాప నగ్నంగా ఉంది, అందరూ పాపలు నగ్నంగానే ఉన్నారు. నేనేం చెల్లించానా? చూసే కళ్ళబట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్రికా ముండారి ట్రైబుల్ ఉన్నారు, గోమాత వచ్చున తాగుతున్నారు, గోమాత అదేంటి వచ్చుని తలకు పూసుకున్నారు. గోమాత వచ్చే వాళ్ళకి సర్వస్వం, ఆ గోమాత లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఆ గోమాతలు చూపించిన అక్కడ ఆడపిల్లలందరికీ బట్టలు లేవు, నేనేమైనా చెల్లించానా? అలాగా మీరు కూడా తప్పులు చేశారు. తప్పు ఒప్పుకొని స్త్రీ స్వేచ్ఛ విషయంలో మీరు తలదొచ్చుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మగజాతికి చెప్పుకోండి, మగజాతిని ఉద్ధరించండి. స్త్రీ జాతిని ఉద్ధరించడానికి అమ్మవారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మీరెవరు చెప్పడానికి. కానీ మీరు ప్రస్తుతం దేశం యొక్క అతిపెద్ద సమస్య స్త్రీ స్వేచ్ఛతో పాటు స్త్రీ మీద చిన్నపిల్లల మీద బలాత్కారాలు. ముసలమ్మ అమ్మని బలాత్కారం చేశారండి మొన్న, తప్పుకుంటే పాపం ముసలావని. ఇంకా దరిద్రం నా నోటితో చెప్పలేకపోతున్నాం. చచ్చిపోయిన శవాన్ని కూడా ఆడదాయి అయితే చాలు వీళ్ళకి. వీళ్ళందరూ కామపిశాచులుగా అయిపోయారు, దానికి మీరే మూలకారణం. శవాన్ని కూడా అనుభవించారు, అది మీరు మాట్లాడాలి. అలాంటి సిచ్యువేషన్లు తీసుకొని చలోక్తులు వేసి జ్ఞానాన్ని పెంచాలి. అంతేగాని మీరు చేసిన తప్పుని కవర్ చేయడం కోసం 10 తప్పులు చేస్తే తర్వాత మీకు ఆదాయం తరిగిపోతూ ఉంటుంది. పుణ్యం కొద్ది పురుషుడు, పాపం కొద్ది పాపాత్ముడు అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆచితూచి మాట్లాడతారు. కానీ మీరు ఆ అవతల వాడు చప్పట్లు కొడుతుంటే అబ్బో ఉత్సాహం పొంగిపోయి అయ్యయ్య అమ్మ కొంత మాట ఎక్కువ అయిపోతూ ఉంటే అది తగ్గించుకోండి, బాగుంటుంది. చాగంటి మీకు రేపు పొద్దున్న ప్రపంచ యాత్రికులు నాన్న వేసిన చాగంటి వాడి కుటుంబం దగ్గరికి వచ్చి పప్పానం తిని బూడిలోకి అన్నం పెట్టుకుని నీచుకు వేసుకొని ఆ తర్వాత చిత్రాన్నం తిని దప్పలం కూడతోని దద్దోజనం తిన్నాడు, వెళ్ళిపోయాడు, తాంబూలం పుచ్చుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు, గురువుగారి దగ్గర చెప్పుకోవాలి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధం ప్రకటించాను, పెండం పెట్టానంటే పోయేదెవరు? బతుకుండగా హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో పిండాలు పెడతారా? మరి తప్పు స్థుతిమించకపోతున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టాల్సింది బాగా. తానా అంటే తందానా అంటే ఎవరితో పోయేది? నాకేం పోతుంది బొచ్చు? నాకు ఈ లోకాన్ని నేను వదిలేసానంటే ప్రళయం వచ్చేస్తుంది. నేను బతుకున్నంత వరకే ధర్మం 4 పాదాల మీద. నేను ధర్మాన్ని ఏ రోజు వదలను, 4 పాదాల మీద ఉన్నాను నేను. చెప్పు, నేను ఒక తప్పు చెప్పు, ఎవరినైనా మోసం చేశానని చూపించు. కాకపోతే ఇవన్నీ అంత ఆటలు ఆడేవాడిని కాబట్టి అర్థం మన చుట్టూ ప్రపంచం నడిపిస్తుంది కాబట్టి అలా ఆడుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం. ఆటగాని కాబట్టి. కాకపోతే ఎవరిని మోసం చేయలేదు, దాన ధర్మాలే చేసాను. మొన్న చనిపోయిన కుటుంబాలకి 40 లక్షల రూపాయలు ఇచ్చాను. అది నా సొమ్ము, నా కష్టార్జితం ఆయన ఇచ్చానా? అటుమన్ను ఇంకో ఆయనకి సైకిల్ కొనిచ్చాను, అటుమన్ను ఇంకో ఆయనకి ఫోన్ కొనిచ్చాను, ఐఫోన్. నా గమ్మత్తు ఏంటంటే నా తమ్ముడికి 5,000 రూపాయలు ఫోన్ ఇచ్చాను. ఒక అబ్బాయికి 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాను. నా తమ్ముడు అడిగారు, ఏమన్నా నాకు కొనవా అన్నారు. నువ్వెందుకు, నువ్వు సామాన్యుడు, వాడంటే వీడియోలు తీసుకుంటుంటారు, వాడికి అవసరం అని ఇచ్చాను. ఇంకో ఆయన ఉంటారు, ఆయనకి 60,000 రూపాయలు ఫోన్ కొని ఇచ్చాను. ఎందుకు అంటే ఆయన వీడియోలు తీసుకుంటారు. నా తమ్ముడికి 5,000 రూపాయల ఫోనే ఉంది. మా ఇంట్లో ఫోను నిషిద్ధం, అమ్మా నాన్నకి నిషిద్ధం. పొరపాటున వాడారు అంటే నేను ఆ రోజు చనిపోయినట్టునే ఒట్టేయించుకున్నాను. మా తల్లిదండ్రులకు ఫోన్ ఇవ్వను, వాళ్ళు వాడకూడదు, వాళ్ళు నా మాటకి కట్టుబడి నియమనిష్టలతో ఉంటారు. వాళ్ళు ఫోన్ అంతర్జాలానికి దూరంగా పెట్టారు నా తల్లిదండ్రులు. మా తమ్ముడికి మాత్రమే వాట్సాప్, అది కూడా 5,000 రూపాయల ఫోన్ ఒకటే. నేను ఎవరిని నమ్మను, అన్నీ నేనే చూసుకుంటాను, ఎడిటింగ్ల నుంచి అంతా. నా పిల్లకి ఎవరి చేతుల్లోకి ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. ఇస్తే ఎందుకు పిల్లకి తిప్పుతూ ఉంటారు. పిల్లకి తిప్పించుకోవాల్సిన కర్మ నాకేంటి? అన్ని నది తెలిసిన బ్రహ్మదేవుడిని నేను అని చెప్తుంటే నా పని తలరాతలు రాయడం అంతవరకే. నన్ను ఎవరు పూజించకూడదు, నన్ను పూజిస్తే పాపం తగులుతుంది, తిరిగితే మహాపాపం తగులుతుంది. అయిపోయింది. దయచేసి మీరు కళ్ళు తెరవండి. ఈ ఫాలోవర్స్ని చూసుకొని, ఈ జనం చప్పట్లు చూసుకొని పై మెరుగులకు ముసిపోకండి. ఆయుర్దాయం దగ్గర పడుతుంది. చేసిన తప్పుల్ని క్షమాపణ, ఇదిగో ఈ జన్మలోనే మీరు చేసిన తప్పులువి, మాట తుల్లినవి కరెక్ట్ చేసుకొని క్షమాపణ చెప్పేసి, స్త్రీ స్వేచ్ఛ విషయంలో నాకు సంబంధం లేదు అంతే, అయిపోయింది. స్త్రీకి నచ్చినట్టు స్త్రీ బతకచ్చు అని ఒక్క మాట అంటే అయిపోయింది. మీకు ఇంకో అసలైన ఫ్యాక్ట్ చెప్తాను, మీరు ఇది ఎవరికి చెప్పకూడదు. చెవులో మాట, ఈ చెవులో చెప్పింది ఈ చెవులోకి తెలియకూడదు. అదండి చెప్తాను.
మన రాబోయే రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఉండట్లేదు. దానికి గల కారణం ఈ పురుషులు. వీళ్ళు చేస్తున్న అత్యాచారాలు. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు. విదేశాలు వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి రావట్లేదు. విదేశాల్లో స్వేచ్ఛ ఉంది, నచ్చినట్లు బతకచ్చు, ఏవైనా తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎవరు ఏమండదు. సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూనే నచ్చినట్లు ఉంటున్నారు. 5,000 మంది అమ్మాయిలతో మాట్లాడారు కూర్చొని. ఆటగాడిని కదా అంటే ఆటగాడిని అంటే ఏ ఆటగాడు అనుకుంటున్నారు మీరు? ఆ ఆటగాడిని అమ్మాయిని కూర్చోబెట్టుకుంటాను, మాట్లాడతాను. ఏంటమ్మా చెప్పండి, మీరు ఎందుకు ఇండియాని వదిలేసి వచ్చారంటే ఇదే సమస్య. బలాత్కారం చేస్తారు, అబ్బాయిలు అంతా దారుణంగా, అబ్బాయిలు మరీ దారుణంగా స్తుతిమించుకుపోయారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే వాళ్ళ రచ్చే మ్యానిగో అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇంకా అందుకే ఆ బాధ భరించలేక విదేశాలు పారిపోయాము అని చెప్తున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే 10 మంది అబ్బాయిలకి 5 అమ్మాయిలే ఉంటారు. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో స్త్రీదే పైచేయి. ఎదురుకట్నం ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకురాకండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కట్నం తీసుకోవాలని ఉంది, అంతేగాని ఎదురుకట్నం ఇవ్వాలని ఎక్కర్లేదు. దయచేసి అది గుర్తు పెట్టుకొని ఆ అబ్బాయిని కొంచెం మందలించడం నేర్చుకోండి. ఈ రేపులు బలాత్కారాలు ఆపారని కోరుకుంటున్నాను. నన్ను మీరు అర్థం చేసుకుంటారు. ఈ గ్రాంధికం, ఈ సంస్కృతం మీకు అర్థమవుతుందని ఇది చెప్పాను. నిమిత్త మాత్రులు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఏం చెప్పాడో, వాడేం చెప్పాడో, వీడేం విన్నాడో అనుకుంటారు. నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పానని ఈ సిద్ధాంతం ఎవరికి తెలియదు. ఇది ఎవరికి మెసేజ్ వెళ్తుందో వాడికి చెల్లితే చాలు, అందరికీ వెళ్ళాల్సిందే లేదు. అంతే కదా. సో ఇంతమంది అరుస్తున్నారంటే వాళ్ళ ఉల్లిపాయలకి వాళ్ళు ఇప్పుడు మలేషియా దేశంలో ఉన్నామండి. 2 న్యూస్ ఛానళ్ళే ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి, అంతే. 2 న్యూస్ ఛానళ్ళు. సమయాన్ని ఎవరో వృధా చేయాలి. మన ఇండియాలో మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇంటికో న్యూస్ ఛానల్, మొత్తం 5,000 న్యూస్ ఛానల్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. 5,000 న్యూస్ ఛానల్ ఉన్నాయి. ఒకటి కాకరకాయ అంటే ఒకటి కేకరకాయ అంటారు, కేకరకాయ అంటే ఒకటి దోసకాయ అంటారు, దోసకాయ అంటే ఒకటి కరివేపాకు అంటారు, కొత్తిమీర కట్ట అంటారు. దొరికిందేమో కోడిపిల్ల, కానీ వీళ్ళు చేసింది ఏమి కాకరకాయ కేకరకాయ అటు ఇటు తిప్పి అలాగా సమయాన్ని వృధా చేసి ఆకుపాకు కరివేపాకు డామ్ డూమ్ చూసుకుని అక్కడ కయ్యా దొంగ ఏమైందంటే ఏమైంది. అప్పుడు వరకే ఆ న్యూస్ రచ్చగొట్టి రప్పింపు చేసి బీపీ రంగొట్టి మొత్తం ఏం చేసింది, ఏమైంది, ఏమవ్వదు. సర్వం బొచ్చు అన్నీ తెలిసిన వాళ్ళు మీరు మనం బరంపరు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు ఇప్పుడు అంటుంటారు నేను ఉండడమే ప్రాబ్లం అయితే కనుక మళ్ళీ చెప్తాను, నేను ఉండి తీరాలి. ధర్మం న్యాయం 4 పాదాల మీద నించోబెడుతున్నాను కాబట్టి అది అలా పట్టుకొనే ఉన్నాను. దాని వదలను. చివరికి గెలిచేది నేనే. ఏమయ్యా